గాజాలో యుద్ధం ఆగితీరాలని బ్రిటన్, జపాన్తో సహా 28 దేశాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్ మిత్రదేశాలు వినిపించిన పరుష పదజాలంతో నెతన్యాహు సర్కార్ మరింత ఒంటరిగా మారనుంది. ఐడీఎఫ్ దాడుల కారణంగా గాజాలో సామాన్యుల కష్టాలు మరింతగా పెరిగాయని ఆస్ట్రేలియా, కెనడా సహా 28 దేశాల విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని సాయం అందించడమే కాక ఆహారం, నీళ్ల కోసం వేచి చూస్తున్న అమాయక ప్రజల్ని, మహిళలు, పిల్లలను విచక్షణారహితంగా చంపటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐరాస మానవ హక్కుల సంఘం కార్యాలయం గణాంకాల ప్రకారం సాయం కోసం ఎదురు చూస్తున్న 800 మంది చనిపోవటం దారుణమని 28 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సాయం అందించే పద్ధతి ప్రమాదకరంగా ఉందని, అస్థిరతను పెంచడంతో పాటు గాజావాసుల గౌరవాన్ని హరిస్తోందని మండిపడింది. అత్యవసర మానవతా సాయం తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని 28 దేశాల విదేశాంగ మంత్రులు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సూచించారు.